ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అంశం చూస్తే కనుక జనసేన అసలు లక్ష్యం ఏంటి? పవన్ కళ్యాణ్ యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గౌరవిస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడి వద్ద ఆయన పనిచేయడం అనేటటువంటిది ఒక గౌరవప్రదంగానే ఆయన భావిస్తున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నాడు. రేపొద్దున చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేటటువంటి వయసు రీత్యా 76 ఏళ్ల వయసులో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు రేపు భవిష్యత్తు నెక్స్ట్ ఎన్నికల తర్వాత వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న. ఇప్పటికే వారసుడిగా లోకేష్కి పట్టాభిషేకం చేసేసారు వర్కింగ్ ప్రెసిడెంట్. ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు, మంత్రుల వ్యవహారాలు, ఒక జనసేనకు సంబంధించిన మంత్రులను తప్ప మిగతా మంత్రులందరినీ డీల్ చేస్తున్నది నారా లోకేష్. ఇప్పుడు రేపొద్దున నెక్స్ట్ తెలుగుదేశానికి సంబంధించి నారా లోకేష్ లాంటి జూనియర్ దగ్గర పవన్ కళ్యాణ్ లాంటి కరిస్మాటిక్ లీడరు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రిగా నారా లోకేష్ని అంగీకరిస్తారా? లేదంటే జనసేన భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్న జనసేన కేడర్ని వేధిస్తోంది, పవన్ అభిమానుల్ని వేధిస్తోంది. అసలు పవన్ దీనికి సంబంధించి క్లారిటీ ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకంటే కూటమి ఉంటుంది, 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఏం ప్రాబ్లం లేదు, 15 ఏళ్ళు ఉంటుంది మన కూటమి అంటున్నాడు. కానీ నారా లోకేష్ అండర్లో అంటే లీడర్షిప్లో పవన్ కళ్యాణ్ పనిచేస్తాడా అనేటటువంటిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పనిచేస్తానన్నా జనసేన ఒప్పుకుంటుందా అనేటటువంటి. చంద్రబాబు నాయుడు కంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడరు, సీనియరు, 2 తెలుగు రాష్ట్రాలన్నీ కాకుండా జాతీయ స్థాయిలో సీనియర్ నాయకుడు. అందువల్ల ఆయన దగ్గర పనిచేయడం గౌరవం. కానీ నారా లోకేష్ దగ్గర పనిచేయడం అనేటటువంటిది పవన్ కళ్యాణ్ అసలు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడాన్నే చాలామంది వ్యతిరేకించారు. అందువల్ల ఈ ప్రశ్నకి సమాధానంగా ఇప్పుడు మన పార్టీని జాతీయ స్థాయిలో అంశంగా వెళ్ళాలి అనేటటువంటి దాంతో అసలు నిజానికి ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఢిల్లీలో మొత్తం పార్టీ మీటింగ్ అంత దేశవ్యాప్తంగా వాళ్ళకు ఉండేటటువంటి ప్రముఖ నాయకులందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం అనే సాహసం చేయదు. ఇప్పుడు తొలిసారిగా జనసేన జాతీయ స్థాయిలో ఢిల్లీలో మీటింగ్ పెట్టింది. ఆ ఎజెండా కూడా చూస్తే కనుక ఆయనకి నేషనల్ పాలిటిక్స్ మీద ఉండేటటువంటి ఇంట్రెస్ట్ని వెల్లడిస్తుంది. ఆయన మొదటి నుంచి చెప్తున్నదే జాతీయ భావం, ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం తన పార్టీ సిద్ధాంతము. అటు లెఫ్ట్ కాదు, ఇటు రైట్ కాదు, మిడిల్ పాత్ తన సిద్ధాంతం. అంటూ అటు చేకువేరాన్ని గౌరవిస్తాము, ఇటు శంకరాచార్యని గౌరవిస్తాం అనేటటువంటి సనాతనం అండ్ మోడర్న్గా ఉండేటటువంటి లెఫ్టిస్ట్ ఓరియంటేషన్. ఈ రెండింటిని కలుపుకుని మిక్స్ చేసుకుంటానని ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నాడు. దానిని వెల్లడించడం ఒకటి, తర్వాత జాతీయ స్థాయిలో ఎజెండా ఉంటుంది తనకని చెప్పడం. కానీ వీటన్నిటి ద్వారా భవిష్యత్తులో కేంద్ర మంత్రి లేదంటే అవకాశం వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఏమన్నా ఛాన్సెస్ చెక్ చేసుకుంటున్నాడా? ఒకవేళ నారా లోకేష్ అయితే కనుక తనకి కేంద్రంలో ఏమైనా ఛాన్స్ చేసుకుని తర్వాత అవకాశాన్ని బట్టి దానికి కేంద్రం దగ్గర లేదంటే జాతీయ స్థాయిలో ఒక స్టేచరు ఇమేజ్ పార్టీకి బిల్డప్ చేసేటటువంటి ప్రక్రియ ఎప్పటికే మొదలైంది. ఈ మధ్య కాలంలోనే 21.5 లక్షలు అంటే 21.5 లక్షల సభ్యత్వాలతో ఉద్యమం అనే దాన్ని నిర్వహించారు. దీంట్లో ఉద్యమ సందర్భంగా సైతము కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలాంటి చోట్ల నుంచి సైతం తమకు సభ్యత్వాలు వచ్చాయని వెల్లడించారు. ఆ వివరాలను కూడా చెప్పారు. ఇప్పుడు ఢిల్లీలో దానికి సంబంధించి నిజానికి ఒక పెద్ద సమావేశాన్ని జనసేనాని నిర్వహిస్తున్నాడు. పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కానీ దీని ఎజెండా చూస్తే కనుక సేన ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి హెడ్డింగ్ పెట్టుకున్నారు. దీంట్లోనే తెలుస్తుందంటే జనసేన నేషనల్ యాంబిషన్స్, జాతీయ లక్ష్యాలతోటి, జాతీయ ఆశయాలతోటి ముందుకు వెళ్ళబోతుంది అనేటటువంటి. దీంట్లో ఇప్పటి వరకు ఎన్నికైనటువంటి ఆ పార్టీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఉంటారు. అదే సందర్భంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా పాల్గొనేలా చేస్తున్నారు. పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా జాతీయ సమైక్యత కోసము ఈ జనసేన కొనసాగించిన ప్రస్థానం, తీరు, అనుసరించిన భావజాలం గురించి వివరిస్తారు. జనసేనకు చెందిన అన్ని స్థాయిల నాయకులతో పాటుగా కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ వీటిలో ఇటీవల పార్టీలో చేరిన సభ్యులు కూడా కొంతమంది ఆహ్వానించారు. అంటే ఇది చాలా సీరియస్ ఎజెండా తీసుకుంటూ నేషనల్ పాలిటిక్స్లో ముద్ర వేయాలని పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రయత్నంగా చూడాలి. ఈ మధ్యకాలంలో ఆయన నేషనల్ మీడియాని పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఏఎన్ఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చారు, టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అంటే తన ఎజెండాని కొంచెం మౌల్డ్ చేసుకుంటూ కేవలం తెలుగు రాజకీయాలు, తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా తన పరిమితిని విస్తరించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తన ఎజెండా సూటబుల్ అని, ఎందుకంటే ఆయన పెట్టినటువంటి హెడ్డింగే జనసేన ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం అంటూ పెట్టడంలోనే స్పష్టమైనటువంటి విధి విధానాలతో కూడినటువంటి భవిష్యత్ కార్యాచరణకి ఒక ఫస్ట్ స్టెప్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. దీనికి వ్యక్తమయ్యేటటువంటి స్పందన, ఎందుకంటే నాయకులే కాబట్టి స్పందన బాగానే ఉంటుంది. అయితే తన ఎజెండా మాత్రం మారుతోంది అనేటువంటి. మారటం అంటే ఆయన లోపల అంతర్గతంగా ఏ ఎజెండా ఉన్నా
ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నేషనల్ ఇంపాక్ట్ చూపేటటువంటి స్థితిలోకి ఆయన పెడుతున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పాలి.